ఎంవీఆర్ ఫ్యాక్ట్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేనండి ఎన్ఎండీసీలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు కవర్ చేయబోతున్నాం. 1. ఈ బంపర్ ఆఫర్ ఏంటి? 2. దీనికి కావాల్సిన అర్హతలు. 3. ఎంపిక విధానం. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేయాలి అనేవి షార్ట్ అండ్ స్వీట్గా చూసేద్దాం. ముందుగా మొదటి విభాగం, ఈ ఎన్ఎండీసీ బంపర్ అవకాశమేంటో చూద్దాం. అసలు ఈ ఎన్ఎండీసీ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద పనిచేసే ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇలాంటి నేషనల్ లెవెల్ సంస్థలో కెరియర్ స్టార్ట్ చేయడమంటే నిజంగా లైఫ్ సెటిల్ అయినట్లే కదా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, మైనింగ్ విభాగంలో జూనియర్ ఇంజనీర్ పోస్టులు మొత్తం 59 ఖాళీగా ఉన్నాయి. స్టార్టింగ్లో వీటిని కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నప్పటికీ పనితీరును బట్టి ఫ్యూచర్లో ఇవి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఇదొక సాలిడ్ కెరీర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అసలు కిక్కిచ్చే విషయం ఏంతో తెలుసా? శాలరీ. అవును, సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకు అక్షరాల 60,000 రూపాయల దాకా అద్భుతమైన ప్రారంభ జీతం ఉంటుంది. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో కెరియర్ మొదట్లోనే ఇంత శాలరీ అంటే నిజంగా ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఇంతకంటే మంచి రీజన్ ఇంకేం కావాలి చెప్పండి. ఇక జాబ్ లొకేషన్ ఎక్కడో నార్త్లో ఉంటుందని టెన్షన్ పడకండి. మన హైదరాబాద్లోనే డ్యూటీ చేయాలి. సో మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. లోకల్గా ఉంటూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకునే లక్కీ ఛాన్స్ ఇది. ఇక 2వ విభాగం, జాబ్ క్వాలిఫికేషన్స్. మరి ఆ 59 పోస్టులకు ఎవరూ అప్లై చేసుకోవచ్చు. దానికి కావలసిన అర్హతలు, వయసేంటో చూద్దాం. వయసు చూసుకుంటే 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్లు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. పైగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయానికొస్తే మైనింగ్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఖచ్చితంగా పూర్తి చేసుండాలి. ఇక్కడ చిన్న కండిషన్ ఏంటంటే, అప్లై చేసే టైంకి సర్టిఫికేట్ చేతిలో ఉండాలి. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్లు దీనికి అర్హులు కాదన్నమాట. కొత్తగా డిప్లొమా పాసైన ఫ్రెషర్స్కి ఇదొక గుడ్ న్యూస్. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 60,000 జీతమిచ్చే జాబ్కి అనుభవం అడగకపోవడం అంటే మామూలు విషయం కాదు. సో డిప్లొమా ఉన్న ఫ్రెషర్స్ నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇదొక సూపర్ లాంచ్ ప్యాడ్. 3వ విభాగం, ఎంపిక విధానం. అర్హతలేంటో చూశాం కదా, మరి అప్లై చేసిన వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, అసలు ఇంటర్వ్యూనే లేదు. సహజంగా ఇంటర్వ్యూ అనగానే వచ్చే టెన్షన్, భయం ఇక్కడ అస్సలు అవసరం లేదు. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. మరి సెలెక్షన్ ఎలాగంటే, కేవలం 2 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, సూపర్వైజరీ స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అంటే మైనింగ్ ఇంజనీరింగ్లో బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉందో ఇందులో పరీక్షిస్తారు. అందులో పాస్ అయితే చాలు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే 1 నెల పాటు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ప్రాసెస్ అంతా చాలా క్లియర్ కదా. ఇక ఆఖరిది 4వ విభాగం. ఇంత మంచి జాబ్కి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చెయ్యాలి, ఫీజు ఎంతుంటుందో తెలుసుకుందాం. ముఖ్యమైన తేదీలు గమనిస్తే అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే ఏప్రిల్ 22, 2026న మొదలైపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 6, 2026. టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతోంది. కాబట్టి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి సర్వర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడకుండా వెంటనే అప్లై చేసేయడం చాలా బెటర్. ఫీజు విషయానికొస్తే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు 250 రూపాయల నామమాత్రపు ఫీజు కడితే సరిపోతుంది. అయితే ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్-సర్వీస్ మెన్ అయితే అసలు ₹1 కూడా కట్టక్కర్లేదు. వాళ్లకి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితం. అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు. ముందుగా అఫీషియల్ పోర్టల్లో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. వెంటనే మొబైల్కి అలాగే ఈమెయిల్కి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఆ నంబర్తో మళ్లీ లాగిన్ అయి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫీజుంటే పే చేసి ఫైనల్గా సబ్మిట్ కొట్టేయడమే. ఇంతే సింపుల్. ఒక స్థిరమైన సెంట్రల్ గవర్నమెంట్ కెరీర్ సెట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా చెప్పండి. అర్హత ఉన్నవాళ్లంతా ఖచ్చితంగా మే 6వ తేదీలోపు అప్లై చేసుకోండి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు దీనివల్ల ఉపయోగం పొందే మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.